ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప లేకపోతే మనం ఒక దినమైన సజీవుల గుంపులో నిలవబడలేము. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనల్ని బలపరిచి స్థిరపరిచి మరి ఒక దినాన్ని మన జీవితాల్లో పొడిగించి ఆయన ఉచితమైన కృప ద్వారా సజీవుల గుంపులో నిలిపిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధానములో నిలిచి ఉదయకాలము దేవుని వాక్కును పొందుకోవడానికి ప్రార్థించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రభు మన కొరకు ఇచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వాక్యము. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 31 వర్స్ 5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును కాపాడును. ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను ఎలా కాపాడుకుంటాయో, ఎందుకని ఈ వాగ్దానం దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాడు? ఇశ్రాయేలు దేశము చుట్టూత అష్షూరు సైన్యము పొంచి ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైనా నాశనం చేయాలి, వారిని పట్టుకోవాలని చెప్పి ఇశ్రాయేలు దేశము చుట్టూత అష్షూరు సైన్యం అనే మహాదండు పొంచి ఉన్నటువంటి తరుణములో ఇశ్రాయేలు ప్రజలందరూ వారు భయముతో బిక్కుమని వారి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియని భయము, రేపేమవుతుందో తెలియనటువంటి భయము వారి గుండెల నిండా నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు భయపడవద్దు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను ఎలాగైతే కాపాడుకుంటాయో అలా నేను మిమ్మును కాపాడుతాను, అలా నేను మిమ్మును విడిపిస్తాను, నేను మిమ్మును తప్పిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా భయము ఈ రోజు నీ హృదయములో నిండిపోయి ఉంటే, ఈ రోజు ఏం జరుగుతుందో అనేటటువంటి భయము, నా కుటుంబంలో ఏం జరుగుతుందో అనే భయము, ఈ పరిస్థితులు నన్ను చిదిమి వేస్తాయేమో, ఈ పరిస్థితులను దాటి నేను ముందుకు వెళ్ళలేనేమో అనే భయము గుప్పిట్లో నీవుంటే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఆయన మాట మాత్రమే మనకి ధైర్యాన్ని ఇచ్చేది, గుండెల నిండా ధైర్యాన్ని ఇవ్వగలిగినది దేవుని వాక్కు మాత్రమే గనక దేవుడి రోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు భయపడనక్కరలేదు. బాధించు వారు నీకు దూరముగా ఉంటారు. పక్షులు ఎగురుచు ఎలాగైతే తమ పిల్లలను కాపాడుకుంటాయో అలా నేను మిమ్మును కాపాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగంలో దేవుడు తన కాపుదలను ఒక పక్షితో పోలుస్తూ ఉన్నాడు. పక్షి తన బిడ్డలను కాపాడుకోవడానికి ఎంతకైనా శ్రమిస్తుంది, ఎంతకైనా త్యాగం చేస్తుంది. పక్షి తన బిడ్డలను కాపాడుకోవడానికి, శత్రు దాడి నుండి తన బిడ్డలను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తుంది. ఈ కాపాడుబడుట అనే మాట హెబ్రీ భాషలో గానన్ అనేటటువంటి పదం నుండి వచ్చింది. అంటే దానికి అర్థం టు డిఫెండ్. ఒక సైనికుడు దేశాన్ని రక్షించడానికి దేశ సరిహద్దుల దగ్గర ఎలాగైతే కాపలా కాస్తాడో అలా దేవుడు నిన్ను రక్షించడానికి నీ చుట్టూ అలా కావలిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను సంరక్షించడానికి, నీ వెళుతున్న పరిస్థితులు ఆయనకు తెలుసు, నీ కుటుంబ పరిస్థితులు ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకి తెలుసు, నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీ భయం ఆయనకు తెలుసు, ఏ భయము గుప్పిట్లో నువ్వు నలిగిపోతున్నావు ఆయనకు తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడు ఆ భయము నుండి నిన్ను బయటికి రప్పించడానికి, నీ వెళుతున్న పరిస్థితుల నుండి నిన్ను బయటికి రప్పించడానికి, సంరక్షించి విడిపించడానికి ఆయన నీ చుట్టూ ఒక సరిహద్దును వేయబోతున్నాడు, నీ చుట్టూ ఒక కంచెను వేయబోతూ ఉన్నాడు. ఆ దేవుడి రోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పక్షి ఎలాగైతే తన బిడ్డలను కాపాడుకోవడానికి త్యాగం చేస్తుందో అలా నేను నిన్ను కాపాడుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీవు నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టో, నీ కుటుంబంలో నీ బిడ్డలకు ఉంటున్నటువంటి అనారోగ్యాన్ని బట్టో, నీ తల్లిదండ్రికి ఉంటున్నటువంటి అనారోగ్యాన్ని బట్టో భయముతో ఏమి జరుగుతుందో, రేపేమి జరుగుతుందో, నా కుటుంబంలో ఎట్టి పరిస్థితి నేను చూడవలసి వస్తుందో అనే భయము గుప్పిట్లో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఈరోజు దేవుని వాక్కు నీ కొరకే, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, పక్షులు ఎగురుచు
తమ బిడ్డలను కాపాడు రీతిగా నేను మిమ్మును కాపాడుతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మును కాపాడుతాను, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నీ కొరకు నేను నా దూతలకు ఆజ్ఞాపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానాన్ని విశ్వసించు. ఆనాడు అష్షూరు సైనికుల మీదకి తన దూతను పంపి వారిని సంహరించిన రీతిగా ప్రతి విధమైన శత్రు భయము నుండి నిన్ను కాపాడును గాక, నీ కుటుంబమును కాపాడును గాక, నీ కుటుంబమునకు ఆయన కంచె వేయును గాక, ఒక సరిహద్దును నిర్మించును గాక. ఆమేన్. దేవుడి వాక్కులు మన వినికిడిలో దీవించి మన జీవితాలలో ఈ వాగ్దానం ఆయన నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇటు రీతిగా మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా, మీ ప్రజలైనటువంటి లేవీయులు నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రార్థిస్తూ ఉన్నారు. అయా, మీరు సృజించిన సృష్టిని మీరు కాపాడుతూ ఉండగా మీ పోలిక చొప్పున చేయబడుతున్నటువంటి మీ బిడలమైన అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మీకే స్తోత్రాలు. అయా, మార్గములో కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితములో నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ప్రతి విధమైన శత్రు భయము నుండి కాపాడండి. ఏకీభవిస్తున్న ప్రతి బిడను మీరు కాపాడమని అడుగుచూ ఉన్నా, సంరక్షించమని అడుగుచూ ఉన్నా, విడిపించమని అడుగుచూ ఉన్నా. తొట్టిల్లకుండా మమ్మను కాపాడే దేవుడు, మమ్మల్ని స్థిరపరిచి నడిపించి బలపరిచే దేవుడు, మీకే స్తోత్రాలు. ఏ భయము గుప్పిట్లో అయితే నలిగిపోతున్నారో, దుఃఖపడుతున్నారో, వేదన పడుతున్నారో ప్రభా, భయమును తొలగించి అయ్యా వారి చుట్టూ మీరు కంచె వేసి ఆనాడు అష్షూరు సైన్యము నుండి ఏ విధముగా అయితే మీ జనాంగమును మీ ప్రజలను కాపాడిన రీతిగా ప్రభా, ఒక దూతను పంపి 185,000 మందిని ప్రభా హతము చేసిన రీతిగా శత్రువుని యేసు నామములో తొలగించి వేయమని అడగొచ్చు ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అపవాది తంత్రములు, అపవాది శోధనలు, అపవాది ఆతంకములు యేసు నామములో తొలగించి వేయమని అడగొచ్చు ఉన్నా. అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు, సాతాను శక్తుల అధికారము యేసు నామములో బిడలపై నుండి పమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. మీ నెమ్మదిని అనుగ్రహించండి, మీ భద్రతను అనుగ్రహించండి, మీ కాపుదలను అనుగ్రహించండి, మీ కృపతో నడిపించమని అడుగుచూ ఉన్నాం. ఈ రోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ప్రయాణాలలో మీ సన్నిధి, మీ కాపుదలను అనుగ్రహించండి. అయా, ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారిని ప్రభా, వారి ప్రయాణాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ జ్ఞానముతో నింపండి తండ్రి. అనారోగ్యములతో ఉన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్న ప్రతి విధమైన సిక్నెస్ మీ నామను తొలగించి వేయండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవ, మీ హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని అడుగుచూ ఉన్నా. గొప్ప దేవ, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా, చిన్నల మొదలుకున్న పెద్దల వరకు మీ సంరక్షణను అనుగ్రహించి మీ కంచె వేసి మీ దూతలను కావలిగా ఉంచి నడిపించమని అడుగుచూ ఉన్నా. ఇటు రీతిగా మీ వాక్కులను వినడానికి, మీ సన్నిధిలో ప్రభా మేము గడపడానికి ఉదయకాలమే మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ పైన మీ సన్నిధి నుంచి నడిపించి బలపరచమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.